తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. మనతో పాటు ఉన్నారు అభ్యుదయ ఫౌండేషన్ అండ్ థింక్ ట్యాంక్ CEO నందకిషోర్ రెడ్డి గారు. 35,000కు పైగా దేవాలయాలపై రీసెర్చ్ చేసి అందులో ముఖ్యమైనటువంటి దేవాలయాల గురించి మనకు చెబుతూ ఉన్నారు. వాస్తవానికి వారి టార్గెట్ 1,00,000 దేవాలయాలు, అంటే 1,00,000 దేవాలయాలే లక్ష్యంగా వారు రీసెర్చ్ అనేది ప్రారంభించారు. అందులో 108 దేవాలయాలు ముందుగా ప్రధానమైనవి, ఖచ్చితంగా అంటే అందరికీ ఉండేటువంటి సమస్యలకు ఒక సమాధానంగా ఉన్నాయి. వాటి గురించి చెప్తానన్నారండి. అందులో 108 దేవాలయాల్లో భాగంగా మనం దాదాపుగా 80-90 వరకు ముగించుకొని వచ్చాము. ప్రతి ఆలయం కూడా నేను మీకు వీడియోలో నెంబరింగ్ అనేది ఇస్తాను. అలాగే ప్రతి ఒక్కటి కూడా మీకు ఉపయోగపడేదని భావిస్తూ మీరు చూపించే ఆదరాభిమానాలు అవి మాకెంతో సంతోషాన్ని ఇస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఏంటంటే మీరు దేవాలయానికి వెళ్ళి ఆ సమస్య నుంచి విముక్తి పొందారంటే అది ఇంకా ఆనందం మాకు. సుమన్ టీవీ వేదికగా నందకిషోర్ రెడ్డి గారు ఈ విధంగా వీడియోస్ చేయడం అనేది సంతోషం వ్యక్తం చేస్తూ, మరి ఇవాళ ఇంకొన్ని దేవాలయాల గురించి తెలుసుకుందాం. మరి అవేంటో నందకిషోర్ గారితో మాట్లాడదామా? మరి నమస్కారం సార్. సార్, చాలా టెంపుల్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాము. కామెంట్స్ లో అడిగినవి అలాగే కొన్ని విశేషంగా ఉంటాయండి అని చెప్తారు. అయితే చాలా మంది ఏంటంటే మనం ఒక ప్యాటర్న్ లో చెప్పుకుంటూ వెళ్తున్నాం, ఈ సమస్యకి ఈ దేవాలయానికి వెళ్ళండి, అక్కడ కొంత ప్రక్రియ చేయండి, రిలీఫ్ పొందుతారు అని. ఇలా భాగంగా కొంతమంది బిజినెస్ కోసం అడిగారండి. వ్యాపార అభివృద్ధి, వ్యాపారం పెట్టాము కానీ అది అటు ఇటుగా ఊగిసలాడుతూ ఉంది, అలా అని ముయ్యలేము, అలా అని పైకి లాభాలు కూడా లేకుండా పోయాయి. ఇందులో ఏమైనా అభివృద్ధి చూడగలమా? ఏదైనా దేవాలయం ఉందా పర్టికులర్ గా బిజినెస్ చేసే వాళ్ళ కోసం? మీకు దీంతో పాటు ఇంకొక మహిమాన్వితం కూడా చెప్తాను. ఒక్క రాత్రిలో ఇక్కడ ఇప్పుడు నేను చెప్పబోయే టెంపుల్ పేరు వచ్చి తిరుపురం బియ్యం గణపతి ఆలయం. ఈ గణపతి ఆలయాన్ని ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే అండి, ఈయన పైన ఒక రోజు 100 కిలోల తేనెతో అభిషేకం చేస్తారు. 100 కిలోల తేనెతో అభిషేకం చేస్తే ఎట్టపోయిందో మాయమైపోయింది. 100 కిలోల తేనెతో చేస్తే కొన్ని గంటల్లో ఆ తేనె ఎట్టపోయిందో కనిపించలే విగ్రహం పై నుంచి. ఆయన తాగేశాడు అనేది ఒక పెద్ద నమ్మకం. ఇది ఈ తిరుపురం బియ్యం గణపతి ఆలయము కుంభకోణం దగ్గర ఉందండి. తంజావూరు డిస్ట్రిక్ట్ కుంభకోణం దగ్గర ఇది ఉంది. ఇక్కడ ప్రధాన దేవుడు వచ్చేసరికి సత్యనాథేశ్వర స్వామి ప్రధాన దేవుడు. ప్రత్యేక దేవుళ్ళు ఎవరైనా ఉన్నారంటే వినాయక స్వామి, వినాయకుడు. సో ఇక్కడ ఈ ఆలయాన్ని వ్యాపార అభివృద్ధికి వీటికి అన్నిటికీ చేసిన అందరూ వెళ్ళి చూడాల్సింది ఏంటంటే ఆ 100 కిలోల తేనె తాగిన ఆయన ఎవరన్నా ఉన్నారు అంటే అది ఆయన అభిషేకం చేసిన కొన్ని గంటల్లోనే. ఈ రోజుకి ఆడున్న చరిత్ర ఏంటంటే మీకు 100 కిలోల తేనెను ఆయన అవలీలగా కొన్ని గంటల్లో తాగేశారంటారు. సో మాకు సైంటిఫిక్ గా మేము ట్రై చేసామండి దీన్ని అనాలిసిస్ చేయడానికి. ఏమైనా దానిపైన విగ్రహం పైన ఉన్న పోర్స్ ఇలాంటివన్నీ చేసాం, కానీ ఎన్ని చేసినా ఒక 1/2 కిలో 1 కిలో అయితే నమ్మచ్చు. ఏదో ఆ పైన పోల్స్ లో నుంచి లాగేసింది అని అనుకోవచ్చు. 100 కిలోల తేనె చేయడం అనేది నిజంగా ఒక మహిమాన్వితం అండి, స్వామి మాయ. సో ఇక్కడ జనరల్ గా ఈయనకి అభిషేక ప్రియుడు, ఈ అభిషేకం ఇష్టం అంటే తేనె అభిషేకమే చేయాలండి. మీ వ్యాపారం ఇక్కడ ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా దాన్ని కొంచెం పెంచాలి అంటే, వ్యాపార అభివృద్ధి కావాలంటే ఈయనకి తేనె అభిషేకం చేయాలి. ఆ తర్వాత ఎవరికన్నా విద్యలో ఏదన్నా ప్రాబ్లం ఉండి విద్య సరిగ్గా రాకపోవడం, తరచుగా ఫెయిల్ అవ్వడం, ఇలాంటి వాళ్ళు కూడా ఇక్కడ తేనె అభిషేకం చేసుకోవడం వల్ల మీకు వెంటనే ఒక రిలీఫ్ రావడం అనేది జరుగుతుందండి. వెళ్ళటం మన కుంభకోణం దగ్గరికి వెళ్తే చెప్పేస్తారు. గూగుల్లో కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ప్రధానంగా చేయాల్సింది అభిషేకమే, తేనె అభిషేకం. తేనె అభిషేకం ప్రతిరోజు చేస్తారండి, సోమవారం ప్రతిరోజు చేస్తారు. సోమవారం విశేషం ఇక్కడ. సో ఇతనికి గుంజిళ్ళు అంటే కూడా చాలా ఇష్టం అండి. సో విద్యార్థులు అందరూ కూడా 108 గుంజిళ్ళు తీసి అభిషేకం చేయడం వల్ల ఇక్కడ వాళ్ళు అనుకున్న పనులన్నీ సకాలంలో అయిపోతాయి. కానీ అందరూ చూడవలసింది ఏంటంటే 100 కిలోలు తాగిన స్వామి ఎవరన్నా తేనె తాగిన స్వామి ఆయన చూడాల్సిందే ఖచ్చితంగా. నిజంగా సార్, ఇప్పుడు మీరంటే నాకు అనిపిస్తుంది చూడాలి ఎలా అయినా అని చెప్పి. అది విశేషమే కదా, విశేషం, చాలా విశేషం, చాలా విశేషం అది.
శివుడు ప్రధాన దైవం, Yeah. అలాగే వినాయకుడు వినాయక స్వామి ప్రత్యేక దేవత ఆ పక్కన ఉంటుంది. అసలు అది మీరు చూడాలి. మీరు చూస్తే గానీ అసలు ఆయన 100 కిలోలు కొన్ని గంటల్లో ఎలా మాయం చేశాడు అనేది తెలియదు. మీరు చెప్తుంటే అదే మాయలాగానే ఉంది సార్ నిజంగా. నిజం. ఎంతో కొంత అంటే అనుకుంటాం కానీ నిజం. ఇలా ఇది విశేషం ఇక్కడ. సో విశేషం. వ్యాపార అభివృద్ధి వాళ్ళు, అలాగే విద్యార్థులు. విద్యా వ్యాపారానికి రెండూ సంబంధించిన వాళ్ళు డెవలప్మెంట్ కావాలంటే మాత్రం ఈ దేవాలయంలో తేనె అభిషేకం అనేది కంపల్సరీగా చేయించాలి. ఎప్పుడు చేస్తారా సార్? ఎప్పుడు చేస్తుంటారు, ఎప్పుడు Okay. చేస్తారు. ఇక మార్నింగ్ టైమా అలా ఏమైనా లేదండి, ఉంటుందా? మార్నింగ్ చేస్తారు. మార్నింగ్ టైమే ఉంటుంది. మార్నింగ్ టైం ఒక్కసారి కనుక్కుని వెళ్తే ముందుగానే రిజిస్ట్రేషన్ అవి చేసుకోవచ్చు. అంటే టెంపుల్ నియర్ బై ఉంటుందా సార్? మరి ఊరు కొంచెం లోపలికి వెళ్ళాలండి. ఊరు Okay. కొంచెం లోపలికి వెళ్తే మీకు కుంభకోణం చాలా దగ్గరగానే ఉంది. ఈ ఊరు వెళ్ళొచ్చు, అన్ని రోడ్లు అన్ని బాగున్నాయి. అక్కడే ఎలాగో మీరు ఇంకొన్ని దేవాలయాలు చెప్పారు, అవి కూడా చూసుకుంటూ ఇక్కడికి వెళ్తే ఇంకా అన్ని కలిసి వస్తాయి అన్ని ఒకేసారి. కలిసి ఎందుకంటే మన వస్తాయి. మెంటాలిటీ అలాగే ఉంటుంది కదా. Yeah. అంటే విశేషంగా ఒక్కదాని కోసమని కాదు, వెళ్తూ వెళ్తూ ఒక 4-5 4-5 దేవాలయాలు చూద్దాము అని అనుకుంటాం. ఉన్నది. సో అందులో భాగంగా ఈ టెంపుల్ కూడా ఈ మేము టెంపుల్ కూడా చూడాలి. బకెట్ లిస్ట్ లో పెట్టుకోవాలి. ఖచ్చితంగా. థ్యాంక్ యూ Thanks, సార్.